హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మనకైతే చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. బ్రదర్, మరో టెట్ ఉంటుందని చెప్పారు కదా, మరో టెట్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక డిఎస్సి ఆలస్యం అవ్వడానికి ముఖ్యంగా 3 కారణాలు అయితే ఉన్నాయి. వాటి గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. సో దాని ద్వారా టెట్కి మరొక టెట్ నిర్వహించడానికైతే కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది. టెట్ నిర్వహించబోతున్నారని తప్పకుండా ఈ వీడియో చూస్తే మీకైతే కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా 3 కారణాల గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కులవర్గీకరణ అండి. కులవర్గీకరణ అనే అంశం తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత డిఎస్సి అనేది పోస్ట్పోన్ చేయడం అనేది చేసిన సంగతి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. డిఎస్సికి సంబంధించి నివేదిక అంటే కులవర్గీకరణకి సంబంధించిన నివేదిక అనేది ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పేసి ఆర్ఆర్ కమిషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఇంకా మన ఫిబ్రవరి వరకు టైం అయితే ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్లో నివేదిక అయితే సమర్పిస్తారు. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఇస్తే వీలైతే ఫిబ్రవరి ఎండింగ్లో ఇస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం సెకండ్ రీజన్ మాట్లాడుకుంటే కనుక డిఎస్సి ఆలస్యం అవ్వడానికి సెకండ్ రీజన్ ఏంటంటే కనుక గిరిజన సంక్షేమ పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటిని ఇంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టి ఒక 20,000 వరకు శాలరీ ఇచ్చి వారిని అయితే ఆ పోస్టులు లో ఉంచి మేనేజ్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడైతే డిఎస్సి చేయలేరు కాబట్టి అలా పోస్టులు అయితే మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పోస్టులను కూడా గాలిల కింద చూపెట్టారు కాబట్టి వారు కూడా దానిపైన విమర్శలు ఏవనైతే అవకాశం అయితే ఉంది, వారిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి విమర్శ అయితే చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా చేయడం అయితే జరిగింది. బట్ దాన్ని అయితే ముందుగా రెక్టిఫై చేశారు. బట్ ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మనం ఇంకొక కారణం, 3వ కారణం అయితే మాట్లాడుకుందాం. 3వ కారణం అయితే ఇదే కులవర్గీకరణకు సంబంధించి మొన్న రీసెంట్గా పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఒకే స్టేట్ ఎలా కులవర్గీకరణ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలియకుండా ఇంకొక స్టేట్ అనేది ఒక స్టేట్ కలిసి కులవర్గీకరణ అంశం ఎట్లా చేస్తారని చెప్పి దానిపైన పిటిషన్ అయితే వేశారు. సో ఈ కారణాల వల్ల డిఎస్సి అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు, మరొక టెట్కి అయితే అవకాశం ఉంటుందా బ్రదర్, ఈ గ్యాప్ అయితే ఉంది కదా, ఇంత సమయం అయితే ఉంది, మాకు మొన్నటిసారి ఎలాగో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకైతే కొంచెం ప్రాబ్లం జరిగింది కాబట్టి మేము క్వాలిఫై అవ్వలేకపోయాం, మాకు మరొక టెట్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో తప్పకుండా మరొక టెట్ అయితే ఉంటుందండి. ఈ గ్యాప్ అనేది చాలా ఉంది కాబట్టి 2025కి సంబంధించిన టెట్ కూడా ఎలాగో నిర్వహించబోతున్నారు. సో ఈ సమయంలోనే మరో టెట్ అనేది ఇప్పుడు తప్పకుండా 2025కి సంబంధించిన టెట్ అనేది ఉంటుంది. ఇక తప్పకుండా ఉంటుంది. ఈ గ్యాప్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో వస్తుంది. నోటిఫికేషన్ అని జనవరిలో ఆల్మోస్ట్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ తర్వాత త్వరగా కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చేసి వారిని డిఎస్సిలో అయితే కలుపుతారు. వారికి డిఎస్సి ఎలిజిబుల్ చేశారు కాబట్టి తప్పకుండా అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని గమనించండి. మరొక టెట్ అయితే ఉంటుంది. చాలామంది పదే కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేయడమే జరిగింది. సో దీంట్లో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను గైస్. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.